హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే గనక ఈరోజు మా హాని అయితే రీల్స్ చేస్తానని ఒప్పుకుందన్నమాట. సో తనైతే బ్లాక్ సారీ కట్టమని చెప్పింది. నేనైతే బ్లాక్ సారీ కట్టేసి వీడియో అయితే షూట్ చేసేసాను. అదంతా ఈరోజు వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. వేసవికాలం సెలవులు అంటే ఈ మాత్రం ఉండాలి కదండి మరి. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు మరి సెలవుల్లో? మా హాని అయితే ఇదిగోండి ఇలా చేస్తుందన్నమాట. అన్నట్టు ఈరోజు మార్నింగ్ అయితే నేను పప్పు నానబెట్టానండి టిఫిన్కి. ఏం వేద్దామని అనుకుంటే ముందుగా అయితే గారెలు వేసేద్దాం, రేపు ఎల్లుండి అయితే ఇంకా ఇడ్లీ దోశ అలా వేద్దామని చెప్పేసి పప్పు అయితే రుబ్బేస్తున్నాను అనమాట. అదే చేత్తో ఇంకొక చేత్తో ఏంటంటే చట్నీ చేస్తున్నాను. చట్నీ లేకపోతే అస్సలు దిగదన్నమాట మా వాళ్ళకి. ఇంకేముంది, పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం. ఇంకెన్ని చట్నీలు ఉన్నా పల్లి చట్నీ మాత్రమే కావాలంటూ ఉంటారు. ఇంకేం చేస్తాం, వాళ్ళకి నచ్చిందే కదా మనం చేస్తూ ఉంటాము. అలానే చట్నీ కూడా చేసేసాను. ఈ గ్యాప్లో కొంచెం టీ అయితే తాదామని చెప్పేసి టీ పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ మనకి టీ పడకుండా అసలు ఏ పని చేయంలేండి. ఇంకా టీ తాగేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఓ పక్కనైతే గారెలు వేస్తున్నాను, ఓ పక్కనైతే అన్నం అయితే వండేసాను. ఇంకా కర్రీకి వచ్చేసి పప్పు అయితే వేసేసాను, పప్పు చారు చేద్దామని చెప్పేసి. ఏం చేస్తాం, అన్నీ ఒకసారి చేసేసుకోవాలి. ఎందుకంటే కిచెన్లో ఉండలేకపోతున్నామండి. కిచెన్లో వంట చేస్తూ ఉన్నాము, పక్కన తడిచిపోతూ ఉన్నాము చెవంటలకి. అలా ఉంది మరి ఉడుకు. వేసవకాలం అంటే ఇలానే ఉంటుంది కదా మరి. సో వంట చేసే వాళ్ళందరికీ చాలా ఓపిక ఎక్కువండి. మరి పిల్లలేమో అడుగుతూ ఉంటారా, మనం చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏం తెలుసు, కిచెన్లో ఉండలేకపోతున్నా ఉడుకొచ్చేస్తుంది అని చెప్పేసి. అవన్నీ ఏం తెలియదు, ఆర్డర్లు వేస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్డర్లు తగ్గట్టే మనము చేస్తూ ఉంటాం. ఎందుకంటే అడిగేది మన పిల్లలే కదా, వాళ్ళకి నచ్చింది చేసి పెడతాలో మనకు అదో తృప్తి ఉంటుంది కదా మరి. సో అన్నట్టు మా హాని ఈ రోజు గారెలు వేయమని చెప్పింది. దాంట్లో నంచుకోవడానికి వేరుశనగులు చట్నీ అడిగింది అనమాట. సో దానికోసం అయితే నేను ఇలా చేసేస్తున్నాను. అన్నట్టు ఈరోజు మీరు టిఫిన్ ఏం చేశారు మరి? నేనైతే గారెలు వేసానండి. గారెలు అయితే చాలా బాగున్నాయి. ఉల్లిపాయ వేసి వేసాను కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకేంటంటే ఈరోజు ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే పడుకుందాం అని చెప్పేసి అలా పడుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే బ్లౌజులు అయితే కుట్టాలని చెప్పేసి ఆ బ్లౌజులు అయితే కుడతా వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇంకా అలా అలా సాయంత్రం అయితే అయిపోయింది. సాయంత్రం అయితే ఏముంటుంది, ఇంకా మనకి ఇదిగోండి ఇదే డ్యూటీ అనమాట. గీతలు అయితే వస్తే వాటికేమో తౌడు కట్ట పెట్టేసి మనం అన్ని రెడీ చేసి ఉంచుకుంటే మా బావ వచ్చి పాలు తీస్తారన్నమాట. అన్నట్టు మా గేదెలు చూసారా ఎంత బాగున్నాయో, బురదలో స్నానం చేసినాయి మరి. అవి కూడా ఎండకు ఆగలేక బురదలో అటు ఇటు దొల్లొచ్చేసినాయి అన్నమాట. కడగడానికి వాటర్ లేక ఇంకా అలా వదిలేశారు. ఇంకా మా చిన్నోడు చూడండి, పాలు ఎప్పుడు తాగాలా అని చెప్పేసి చెట్టు చాటు నుండి చూస్తున్నాడు. చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. మా చిన్నోడు అంటే నాకు చాలా ఇష్టం అండి. వాడితో ఎక్కువగా ఆడుతూ ఉంటాను నేనైతే. నాతో పాటు మా పిల్లలు కూడా ఆడతారు. చిన్నోడు అని పిలవగానే నిజంగా చూస్తాడనమాట. వాడికి ఆ పేరు అలవాటు అయిపోయింది. మాకు ఇలా అలవాటు అయిపోయింది అనమాట. ఎక్కువగా దోళ్ళతో ఆడుతూ పాడుతూ ఉంటామండి మేమైతే. ఇంక ఈ రోజు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది. మేము మార్నింగ్ 10 గంటలకి స్టార్ట్ చేసాం రీల్స్ చేద్దామని చెప్పేసి. సో మొత్తానికి ఆ రీల్స్ స్టార్ట్ చేసి ఎండింగ్ చేసేసరికల్లా 2 అయిపోయిందన్నమాట. ఇలా ఉంటుంది మరి పిల్లలతో. వేసవికాలం వద్దమ్మా అంటేనేమో ఇప్పుడేమో నేను చేస్తాను అని కూర్చుంది. నేను చేయమన్నప్పుడేమో తను చేయదు, తను చేస్తానన్నప్పుడు నేను సపోర్ట్ చేయాలి. ఇలా ఉంటది మరి పిల్లలతో. ఏం చేస్తాం, తప్పదు కదా మరి. సో తను అడిగింది కదా అని చెప్పేసి తనకి బ్లాక్ సారీ అయితే కట్టేసాను. ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. సో తనైతే ఒక రీల్ అయితే చేసింది. ఇంకా రీల్ స్టార్ట్ ఇంకా చెయ్యనే లేదు, ఐస్ క్రీమ్ వచ్చింది. ఐస్ క్రీమ్ కొంటేనే కానీ రీల్ చేయను అని చెప్పింది. ఏం చేస్తాం మరి, అవసరం మంది అవకాశం వాళ్ళది కదా. ఐస్ క్రీమ్ కొన్నాను. తనతో పాటు నేను అమ్మమ్మ కూడా తింటున్నాం అనమాట. అమ్మమ్మ అయితే కింద పడుకుంటుందండి, మంచం మీద అయితే పడుకోదు మార్నింగ్. అదేంటంటే గనక అమ్మమ్మకి సాయంత్రం మాటలు మాత్రమే మంచం మీద పడుకుంటది. మార్నింగ్ అయితే ఇలా కిందనే పడుకుంటది. అందరం కూడా కిందే పడుకుంటామండి. మధ్యాహ్నం మాటలు చల్లగా ఉంటదని చెప్పేసి. సో ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ తింటూ టీవీ చూస్తున్నాం అనమాట. టీవీ చూసిన తర్వాత ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత ఒక రీల్ అయితే చేసింది. పోస్ట్ చేస్తాను కూడా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. రీల్స్ ఎలా ఉన్నాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఫస్ట్ టైం రావడం మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రోజైతే పప్పు టమాటా కర్రీ చేశానండి. ఇంకేంటంటే అందులో నంచుకోవడానికి ఏమో గుమ్మడియాలు అలాగే అప్పడాలు కూడా చేసేసాను. సో ఈరోజు మరి వంట మీరేం చేశారు? సో ఈ రోజైతే మాకు డే అయితే ఇలా ఫినిష్ అయింది. ఇంక నుంచి మార్నింగ్ అంతా, మార్నింగ్ ఏమో ఇలా గడిచిందా, ఈవినింగ్ నుంచి ఇంకో వ్లాగ్ అయితే వస్తుంది. అది రేపటి వ్లాగ్ వస్తుంది. ఇప్పటిదాకా నేను ఏంటంటే డే బై డే వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇక నుంచి అలా కాకుండా డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు మరి సపోర్ట్ చేస్తారా? మరి మీరు సపోర్ట్ చేస్తారా అండి? మీరు సపోర్ట్ చేస్తుంటే నేను కూడా మంచి మంచి వ్లాగ్స్ మీ ముందే తీసుకొస్తూ ఉంటాను. సో అన్నట్టు హనీ అయితే రీల్స్ చేయడానికి ఒప్పుకుంది. తనతో ఎన్ని కావాలంటే అన్ని రీల్స్ అయితే చేపిస్తూ ఉంటాను. మీకు నచ్చినవి లేదో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసండి. అలాగే ఈ వాయిస్ కూడా ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాను. ఈ వాయిస్ మీకు నచ్చిందా మరి? సో నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చక్కగా పప్పు టమాటా వేసుకుని అన్నం అయితే పెట్టేసుకున్నాను. అదేంటి ఇప్పుడే కదా ఐస్ క్రీమ్ తిన్నారు, అంతలోనే అన్నం తింటున్నారంటే, లేదండి ఐస్ క్రీమ్కి భోజనం చేయడానికి మధ్యన గంటన్నర గ్యాప్ అయితే ఉంది. ఐస్ క్రీమ్ కూడా అరిగిపోయింది. ఏం చేస్తాం, పప్పు వండినప్పుడు అయితే ఖచ్చితంగా ఆకలేసేస్తుంది తొందరగా. మిగతా ఏ కూరలు వండినా తొందరగా అన్నం తినాలనిపిస్తుంది, కానీ పప్పు అంటే మాత్రం ముందే ఆకలి వేసేస్తుంది నాకైతే.
సో చక్కగా అన్నం అయితే పెట్టేసుకున్నాను. ఆవకాయ పచ్చడి కూడా వేసుకున్నానండి. పప్పులోకి ఆవకాయ పచ్చడి లేకపోతే ఏం టేస్ట్ ఉంటుందో చెప్పండి. సో నేనైతే ఆవకాయ పచ్చడి కూడా వేసేసుకున్నాను. అలాగే ఒక గుమ్మడి ఇంకా అప్పడం కూడా. సూపర్ అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా మరి? సో మేమైతే ఎప్పుడు ఇలానే తింటూ ఉంటామండి. సో మాకందరికీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట. సో మొత్తానికి భోజనం చేయడానికైతే కూర్చున్నాం. ఇంకా హనీ అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసింది. ఎందుకంటే రీల్స్ చేయడం అయిపోయింది కదా! తనైతే మళ్ళీ ఇప్పుడు కంప్యూటర్ క్లాస్‌కి కూడా వెళ్ళాలి. తనకి ఇబ్బంది పెట్టకుండా తనకి అన్న టైంలోనే అన్నీ ఫినిష్ చేస్తాననమాట. సో కొన్ని రీల్స్ ఈరోజు వచ్చినట్టయితే మరి కొన్ని రీల్స్ రేపైతే వస్తాయి ఉంటాయనమాట. తన రీల్స్ అయితే మీరు డైలీ చూడడానికి ఇష్టపడుతున్నారో లేదో నాకు కింద కామెంట్స్‌లో కామెంట్ చేయాలి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన వీడియోస్ చూడాలి కదా వాళ్ళు కూడా. చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? హమ్మయ్య! ఇంక పనయిపోయింది. అన్నం తినేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడమే అనుకున్నాను. కానీ ఇంకొక పనైతే మర్చిపోయానండి. అదేంటో అనుకుంటున్నారా? నాకున్నాయి కదా ఇంకొక 3. అవేనండి నాకు కాపలా కాదు. నేను కాపలా ఆటిలికి. సో అర్థమవుతుందా? మీకు అర్థమయిందా? అర్థమయ్యే ఉంటదిలేండి. అవేంటో ఇప్పుడు మీరే చూసేసేయండి. నేను తినేసాను మరి వీటిలికి కూడా పెట్టాలి కదా! సో ఇప్పుడైతే ఇంక ఈట్లికి కూడా వాటర్ అయితే పెట్టేసి గడ్డైతే వేసేయడానికి అయితే వచ్చేసాను. ఇవి చూసారా? వాటిలికి పెట్టినప్పుడు అవి తాగవు. ఇంకో దానికి పెట్టినప్పుడు మాత్రం కావాలంటాయి. మనుషుల్లోనే కాదు దూడలకు కూడా ఉంది ఆ పక్షపాతం. ఏం చేస్తాం మరి? అలా అడ్జస్ట్ అయిపోవాల్సిందే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.